ఎంతమంది సంతోషంగా ఉన్నారండి ఈరోజు? అదేవిధంగా ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా చెప్పగలరా క్రైస్తవుడు అంటే ఏంటి? క్రైస్తవుడు అంటే ఏంటి? ఎవరు క్రైస్తవులు? ప్రతి వారం, పోయిన సంవత్సరం మా మిసెస్ ప్రియాంక 52 వారాలు ఒక్కరోజు కూడా మానేయకుండా వెళ్ళిందంట చర్చికి. ఆమె క్రైస్తవురాలా? అలా మీరు కూడా ఉండొచ్చు. 52 శనివారాలు, ఏ వారం కూడా సంవత్సరానికి 52 విశ్రాంతి దినాలు వస్తాయి. ఆ 52 విశ్రాంతి దినాలు మీరు దేవుని సన్నిధికి వస్తే మీరు క్రైస్తవులా? మీరు ఎవరు క్రైస్తవులు? చాలా మంది చెప్తున్నారు దశమ భాగం ఇస్తున్నా నేను. నీకు వచ్చిన రాబడిలో, నువ్వు చేసే చేతి పనిలో 10వ వంతు తీసుకొచ్చి దేవునికి ఇస్తే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివా? ఒకసారి పరిశీలించుకోండి మిమ్మల్ని మీరు. ఎవరు క్రైస్తవులు? క్రైస్తవులకి అన్యుడికి తేడా ఏంటి? ఏమైనా తేడా ఉంటుందా? అన్యులు గుడికి వెళ్తారు, చాలా నిష్ఠగా ఉండి గుడికి వెళ్తారు, 3 ప్రదక్షిణాలు చేస్తారు, కొబ్బరికాయ కొడతారు, కొంత సమయం దేవునితో గడుపుతారు, దేవుని దర్శించుకుంటారు, శ్రీవారి దర్శనం అయింది అంటారు. కావలసిన ముడులు అంటే మొక్కుబడులు సమర్పించుకుంటారు, భోజనం చేసి వచ్చేస్తారు. క్రైస్తవులు శనివారం ఆదివారం సమయానికి వస్తారు, గంటన్నర పాటలు పాడతారు, వాక్యం వింటారు, ఆజ్ఞలు చదువుకుంటారు, వారికి తోసిన సహాయం కానుక ఇస్తారు, వెళ్ళిపోతారు. ఏంటి తేడా? ఏంటి వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఏదైనా తేడా ఉంటుందా క్రైస్తవునికి అన్నిటికి? ఒకవేళ నేను క్రైస్తవుని అయితే నాకు ఉపయోగం ఏంటి? క్రైస్తవునిగా జీవిస్తే నా జీవితంలో వాట్ ఈస్ ద స్పెషాలిటీ బిట్వీన్ యూ అండ్ అదర్స్? మీకు బయట వ్యక్తులకి, దేవుని నమ్మని వారికి తేడా ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఒక క్రైస్తవుడు అయినప్పుడు తన జీవితానికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. నువ్వు క్రైస్తవుడిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు కొన్ని లక్ష్యాలు ఉండాలి. ఈరోజు మీరు ఏదో పనికి వెళ్తున్నారు, పొద్దున్నే లేచి, ఏంటి మీ లక్ష్యం ఏంటి? ఈరోజు నాకు ఒక 500 రావాలి పని చేస్తే. ఈరోజు నేను డ్యూటీకి వెళ్తున్నాను, ఎందుకు? డ్యూటీకి వెళ్తే నాకు 1000 రూపాయలు ఇస్తారేమో అని. నా లక్ష్యం 1000 రూపాయలు, ఇంకొక లక్ష్యం 500, ఇంకొక లక్ష్యం 10,000. ప్రతి ఒక్కరికి ఒక గమ్యం ఉంది, ఒక లక్ష్యం ఉంది. క్రైస్తవుని గమ్యం ఏంటి? క్రైస్తవుడిగా నీ లక్ష్యం ఏంటి? ఏంటండి మన లక్ష్యం? ఒకవేళ మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, ఆ లక్ష్యం కోసం ఏం చేస్తున్నారు? ఒక్కసారి మిమ్మల్ని పరిశీలించుకోవాలి. 2023వ సంవత్సరానికి 24వ సంవత్సరానికి తేడా ఏంటి? నెంబర్ మారిందా? జీవితం మారిందా? మార్చుకున్నామా? 2023 సంవత్సరంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. ఏమని? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వలె నడుచుకోవాలంట. ఎన్ని గంటలండి చర్చి? ఒక్కడో తెలియదు. చర్చి ఎన్ని గంటలు కూడా తెలియదు. కనీసం స్టార్ట్ చేసిన వెంటనే ఎంతమంది వచ్చారు? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరికి ఇస్తారండి? దేవుడు ఏమిస్తాడండి మీకు? ఎంతమంది పొలం పని 10 గంటల కంటే 10 గంటలకు అక్కడ ఉంటారు? ఎంతమంది 11 గంటలకు వెళ్తారు అక్కడికి పనికి? ఎంతమంది డ్యూటీకి వెళ్ళే వాళ్ళు 10 గంటలకు డ్యూటీ అయితే 11 12కి వెళ్తారు? దేవుడు దిక్కు లేని వాడు, అడగడు కదా, పని అవసరం లేదు కదా దేవుడు మనకి. ఏదో ఈరోజు రెస్ట్ తీసుకుందాని వచ్చాం అంతే. చాలా మంది చర్చిలో రెస్ట్ తీసుకోవడానికి వస్తారు, లేకపోతే ఇంట్లో పనులు చక్కబెట్టుకోవడానికి ఇంట్లో ఉంటారు. దాని బదులు ఏదైనా పనికి వెళ్తే 500 వస్తాయి, అది బెటర్, మంచిది. అది మీ జీవనాధారానికి ఉపయోగపడుతుంది. జీవితాలు సరి చేసుకోకుండా, సమయపాలన లేకుండా క్రైస్తవుడు నేను క్రైస్తవురాలని అంటే దేవుడు యాక్సెప్ట్
చేయడు, దేవుడు అంగీకరించడు. క్రైస్తవుడు అని పిలువబడే వాడికి కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని గుణ లక్షణాలు ఉంటాయి. ఏమి అమ్మాయి అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి, అబ్బాయి అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి, ఒక ఎంప్లాయీ అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇది జంతువు అంటే నాకు కొన్ని లక్షణాలు ఉంటే దాన్ని జంతువు అంటారు. అదే విధంగా క్రైస్తవునికి ఉండాల్సిన కొన్ని లక్షణాలు దేవుడు చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం సార్ చూడండి. దేవుని ప్రేమించే వారికి, ఇక్కడ అపోస్తలులైన పౌలు గారు చెప్తున్నారు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వానికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నీకు తెలుసా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని నువ్వు ప్రేమించాలి అని. దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? బయట ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడం అది కాదు ప్రేమ. అది కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. ఒక భార్య భర్త మీద కొన్ని రోజులు చూపిస్తారు, కొన్ని రోజులు చూపించడేమో. బైబిల్ ప్రకారం అయితే ఎప్పుడూ ప్రేమ చూపించాలి. కానీ దేవుడు చెప్తున్నాడు, జ్యేష్ఠుడైన తన కుమారుని మన కోసం తన యొక్క కుమారుని దారపోసాడు, బలిదానంగా ఇచ్చాడు, బలైపోయాడు. బలైపోవడం అంటే ఏంటండి? నేను అసలు దానికి అతను అర్హుడు కాదు, ఆ శిక్షకి అతడు అర్హుడు కాదు. ఇద్దరు పిల్లలు క్లాసులో అల్లరి చేస్తా ఉంటే టీచర్ వచ్చే టైంకి ఇద్దరు పిల్లలు ఒకటి అల్లరి చేస్తున్నాడు, ఒకటి అల్లరి చేయట్లేదు. అల్లరి చేసే వాడిని బదులు వేరే వాడిని టీచర్ కొట్టాడు అనుకోండి, మనం ఏమంటాం? అనవసరంగా వీడు బలైపోయాడురా, అనవసరంగా ఈ అమ్మాయి బలైపోయిందిరా అని అంటాం. అంటే వాడు శిక్షకి అర్హుడు కాదు, అయినా సరే తన యొక్క ప్రాణాన్ని దేవుడు దారిపోసాడు. ఎవరి కోసం? మనందరి కోసం. అదే మొదటి లక్షణం. క్రైస్తవుడి యొక్క మొదటి లక్షణం ఏంటంటే రక్షణ. నేను రక్షించబడడానికి వచ్చాను. ఎవరు రక్షించేవారు లేరా? ఎవరు లేరు. ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల దేవతల్లో ఎవరు కూడా రక్షించేవారు ఎవ్వరూ లేరు. వాళ్ళే రక్షించుకోలేకపోతా ఉన్నారు. అందుకే నశించిన దానిని వెతికి రక్షించడానికి దేవుడు మన కోసం వచ్చి బలైపోయాడు. అదే చెప్తున్నాడు, నువ్వు దేవుని ప్రేమించాలి. ఎందుకంటే ఆయన నీ కోసం రక్షణ తెచ్చాడు. చాలా మంది అనుకుంటున్నాడు, మీరు నీళ్ళల్లో మునిగి బాప్తిసం తీసుకుంటే రక్షించబడేనా? చాలా మంది అపోహలో ఉన్నారు. అలా అయితే అందరూ వాళ్ళు మునుగుతున్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి లేకపోతే 10 సంవత్సరాలకు ఒకసారి అన్ని కూడా వెళ్ళి నీళ్ళలో మునుగుతున్నారు. కృష్ణా నదిలోనో గోదావరిలోనో మునుగుతున్నారు. మరి వాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళకి క్రైస్తవులకి తేడా ఏంటి? దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు అనే స్పృహలో మనం ఉండాలి. అది క్రైస్తవునిగా మనం కలిగి ఉండాల్సిన మొదటి లక్షణం. 35 ఒకసారి 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు చూడండి. దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆ యొక్క ప్రేమ నుంచి ఎవరు కూడా మనల్ని విడదీయలేరంట. దేవుని ప్రేమ అలాంటిది, అవధులు లేనిది ఆయన ప్రేమ. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటికంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆ యొక్క ప్రేమ కోసం దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. వాడే క్రైస్తవుడు. దానికి సింబాలిక్ గా, దానికి గుర్తుగా నువ్వు బాప్తిసం పొందావు. నువ్వు ఆ యొక్క సంఘంలో సభ్యుడిగా, విశ్వాసురాలుగా చేర్చబడ్డావు. ఒక స్కూల్లో స్టూడెంట్ ఏ విధంగా అయితే జాయిన్ అవుతాడో, జాయిన్ అవ్వాలి ఏ రాసుకుంటారు? పేరు, అడ్రస్, వయసు అలా రాసుకుంటారో, నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో బాప్తిసం పొంది సభ్యుడిగా జాయిన్ అయినప్పుడు ఆయన పేరు రాసుకున్నాడు. నీ పేరు అంత మాత్రం నువ్వు పాస్ అయిపోతావా? రిజిస్టర్లో నీ పేరు నువ్వు పాస్ అయిపోతావా? ఫస్ట్ క్లాస్ చదవాలి, సెకండ్ క్లాస్ చదవాలి, 3వ తరగతి చదవాలి, 4వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివితే పాస్ అయితే అప్పుడు నువ్వు అర్హుడివి, అర్హురాలివి. మీరు ఏ క్లాస్లో ఉన్నారు ఇప్పుడు? ఎన్ని సంవత్సరాలు అయింది మీరు రిజిస్టర్లో పేరు ఎంటర్ చేసుకొని? ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని సంఘంలో సభ్యులుగా చేర్చబడి బాప్తిసం తీసుకొని? పౌలు గారు చెప్తున్నారు, మీరు ఎలాంటి వాళ్ళంట?
దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తాం? ఇంకా అయ్యగారు ఎంత చెప్పండి ప్రార్థన ఫినిష్ చేయండి అని చెప్పండి. మన అయ్యగారికి చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయాం. వీటిని అంచెదినాలు అని తిమోతి పత్రిక రాశారు పౌలు గారు. అంచెదినాలు అపాయకరమైన కాలంలో వచ్చిన మనుషులు స్వార్థప్రియులు సుఖాన్ని కోరుకుంటారంట. దేవుడిని ఆరాధించే విషయంలో కూడా మనకు సుఖం కావాలి. దేవుని సన్నిధిలో మన యొక్క మనవులను విన్నవించుకునే సమయంలో కూడా మనం సుఖాన్ని కోరుకుంటున్నాం. ఇదేనా మన భక్తి? ఇదేనా క్రైస్తవుడిగా మనం ఉంచుకోవాల్సింది? ఇంకేంటంటే చదవండి కంటిన్యూషన్ 36. కరువు వచ్చిన, బట్టలు లేకపోయినా, ఉపద్రవమైన, ఖడ్గాలైనా ఎంతమంది ఈ వస్తే నాకు దేవుడు ఉన్నాడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అనే ఆ యొక్క హోప్ నిరీక్షణతో ఉన్నారు. ఈరోజు నీకు బట్టలు లేవని నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు నీకు ఎవరు చంపేస్తారేమో, ఏమైనా చేస్తారేమో అని నువ్వు భయపడుతున్నావా? కరువు వచ్చిందేమో, ఒక పూట, ఒక రోజు, ఒక వారంలో నాన్ వెజ్ చికెన్ లేకపోతే నేను భయపడుతున్నాను. ఒక నాకు జలుబు చేసినా బాధపడుతున్నాను. దేవుడు ఉన్నాడు, నాకు కొదువు లేదు, నాకు భయం లేదు అనే ఆ యొక్క నిరీక్షణ ఏది విశ్వాసికి, క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి? ఇంకా చదవండి. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడి వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని. నెక్స్ట్ క్వశ్చన్. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. చాలండి. నీకు ఎవరండి విజయం ఇచ్చేది? నీకు ఎవరు ఆయుష్ ఇచ్చేది? నీకు ఆహారం ఇచ్చేది ఎవరు? నీకు వస్త్రాలు ఇచ్చేది ఎవరు? అయినను వీటన్నిటిని ఇచ్చేది దేవుడే. దేవుడే. నీకు ఏదైనా కొదువు ఉన్నప్పుడు ఎందుకు నీకు యోబు గారు గుర్తు రావలేదు? దేవుడే అందించాడు. ఉన్నప్పుడు నాకు కొదువు లేదు, నేను భయపడను అనే పౌలు గారి లాగా ఏ స్థితిలో ఉన్నా కృతజ్ఞత కలిగి ఉండగలిగే పరిస్థితి నీకు ఎందుకు లేదు? విశ్వాసిగా, విశ్వాసరాలిగా అదే చెప్తున్నాడు. దేవుడు నిన్ను రక్షించడానికే వచ్చాడు. ఆ రక్షణ నీకు కావాలి అంటే నువ్వు మెట్టు ప్రతి మెట్టు ఎక్కుతా ఉండాలి. ఒక మెట్టు ఎక్కి 2 మెట్లు దిగితే ఎలా వచ్చింది నీకు రక్షణ? ఆ రోజు దేవుడు కూడా మొదటిగా నిర్ణయించుకున్నాడంట. 29వ వచనం మనం చదివితే దాంట్లో ఉంటుంది ఏమని? దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించెనో. మీరు దేవుని ప్రణాళికలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రణాళికలో ఉన్నారు. ఎలా ఉన్నారంట? మీరు తల్లి గర్భంలో పిల్లలుగా రూపింపబడితే మునిపే ఆయన నిర్ణయించుకున్నాడు నువ్వేం చేయాలి, ఎలా ఉండాలి అని. దేవునికి అవకాశం ఇస్తున్నావా? అయ్యా నన్ను వాడుకోవాలని పాటలు పాడుకుంటున్నావు, కానీ వాడుకోవడానికి దేవునికి అవకాశం ఇస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగే పరిస్థితిలో ఉన్నావా? పాటలు పాడగలవా? సాక్ష్యం చెప్పగలవా? ఏది నీ జీవితంలో సాక్ష్యం? ఎందుకు పనికిరాని ఆ రోజు ఆ యొక్క గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు ఎన్నుకోలేదా? నిర్ణయించుకోలేదా? యాకోబుని దేవుడు నిర్ణయించుకోలేదా? చదవండి 20-30 వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించను? వారిని పిలిచెను. ముందుగా ఎవరిని నిర్ణయించాడో వాళ్ళని పిలుస్తాడంట. ఎవరిని పిలిచెను వాళ్ళనే నీతిమంతులుగా చేస్తాడు దేవుడు. అబ్రహాం ఏం చేసేవాడు? ఫస్ట్ లో విగ్రహాలు చేసుకొని అమ్ముకునేవాళ్ళు, వినాయకుడిని అమ్ముకునేవాడు, బొమ్మలు చేసి అమ్ముకునేవాడు. అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహామా నువ్వు రా అంటే వెనుదిరగకుండా వచ్చేసాడు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? తెలీదు. ఏం చేయాలయ్యా? తెలీదు. అయినా సరే వచ్చేసాడు. అందరూ మన సాక్షిగా ఉన్నారు. ఇంతమంది. ఏది మన జీవితం? సాక్షి జీవితం. ఈరోజు ఆ యొక్క విశ్వాస వీరుల గుంపులో నువ్వు ఉంటావా? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనకి విశ్వాస వీరుల గుంపు ఉంది. షారా, అబ్రహాము, మోషే, ఇలా దావీదు, అనేక మంది విశ్వాస వీరుల గుంపులో నీ పొజిషన్ ఏంటి? నీ పరిస్థితి ఏంటి? అసలు విశ్వాసమేనా? ఇంకా నేను చాలా అనుకున్నాను, నాకు టైం లేదు కాబట్టి చెప్తున్నాను. విశ్వాసికి అవిశ్వాసులతో జోడేంటి? దేవుని బిడ్డలకి అన్యులతో ఏంటి పొత్తేంటి? ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా ఒక్కసారి
ఏదొచ్చినా సరే దేవుడే చూసుకుంటాడని నిరీక్షణ నీకు లేకపోతే జీవితంలో ఏది సాధించలేవు. జీవితంలో సాధించడం అంటే ఉద్యోగాలు, వస్తు వాహనాలు, ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు కాదు. 1 కొరింథీ 15:19 చెప్తున్నాడు, ఈ జీవిత కాలం బట్టికే మనం ప్రభువునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అనుకుంటారు చాలా మంది. ఈరోజు నేను సంతోషంగా ఉంటే చాలు, దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు, నేను కారు, బిల్డింగ్, బంగ్లాలు అన్నీ ఉంటే చాలు, నాకు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని అనుకుంటున్నారు. అది కాదు, మోర్ దాన్ దట్, దానికంటే ఎక్కువ. ఈ లోకంలో కోటీశ్వరుడి కంటే ఎక్కువ, అనిల్ అంబానీ కంటే యు ఆర్ యూనిక్, దానికంటే ఎక్కువే. ఏది నీ విశ్వాసం? అది లేకపోతే దేవుడు నిన్ను పట్టించుకోడు. ఆ రోజు దేవుడు నిర్ణయించిన దావీదు ఏం చేశాడు? తప్పిపోయాడు. తప్పిపోయినప్పుడు దేవుడు వదిలేశాడా? కొన్నిసార్లు మనం కూడా పడిపోతాం, కొన్నిసార్లు మనం కూడా తప్పిపోతాం మనుషులంగా. కాబట్టి అయినా సరే దేవుడు వదిలిపెట్టలేదు. నీవు కోరిన దావీదు రాజు దారి తప్పిన తరుణమునందు, నీవు కోరిన దావీదు రాజు దారి తప్పిన తరుణమునందు, నా తాను తోడే గద్దింపజేసి నీతి మార్గములో నిలిపినావు. విడువకయ్యా ఎడబాయకయ్యా, నీ రూపానికి నన్ను మార్చు వరకు. హల్లెలూయా. దేవుని రూపంలోకి నువ్వు మారగలుగుతున్నావా? ప్రతిరోజు దేవుని యొక్క గుణలక్షణాలలో ఒక్కటైనా నువ్వు చూపించగలుగుతా ఉన్నావా? ఆ యొక్క ప్రేమని, ఆ యొక్క సంతోషాన్ని, ఆ యొక్క సమాధానాన్ని, ఆ యొక్క నిరీక్షణను, ఆ యొక్క సుగుణాలైనటువంటి ప్రేమ ఫలాలను నువ్వు చూపించకపోతే దేవుని రూపంలోకి నువ్వు మారినట్టు కాదు. చివరిగా ముగిస్తాను. 1 కొరింథీ 11 మొదటి ఒక వెరీ గుడ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, మంచి ఉదాహరణ చెప్తున్నాను. 1 కొరింథీ 11 మొదటి వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారండి? ఎవరైనా హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును పిలిచితివి, పౌలుగా మార్చితివి. ఒకప్పుడు క్రైస్తవులు అంటే కోసి పడేశాడు మెడకాలు, ఎక్కడ వాక్యం చెప్పినా నరికేశాడు వాళ్ళని. అలాంటి వాడిని దేవుడు నిర్ణయించుకున్నాడు, అలాంటి వాడిని దేవుడు ఎత్తుకున్నాడు. అలాంటి ఆయన చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు కూడా అలా నడుచుకోండి అన్నాడా? ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకుని అన్నాడు. ఈరోజు మీ పిల్లలు చెప్పాలి మీరు, అరే నేను ప్రార్థన చేసుకుంటున్నా, నా దగ్గర ప్రార్థన చేయి. నేను ప్రతిరోజు సంఘానికి 10 గంటలకు ప్రార్థన, 9:55కి ప్రార్థనకు వస్తున్నా, నన్ను పోలి నడుచుకో. చెప్పండి, ఇక దమ్మునా? ఇంకేం చెప్తారు మీరు మన దేవుడికి? అంత డేర్ ఉండాలండి క్రైస్తవుడు అంటే. ఒకసారి మరి యోహాను, పౌలు, పేతురు వస్తా ఉంటే భూమిని తలకిందులు చేసే వాళ్ళు వస్తున్నారని చెప్పారు. భూలోకాన్ని తలకిందులు చేసే వాళ్ళు వాము వస్తున్నారని మిగతా వాళ్ళు భయపడిపోయే పరిస్థితి. ఈరోజు ఎవరు భయపడుతున్నారు మిమ్మల్ని చూస్తే? నామకార్థ క్రైస్తవులుగా, నామకార్థ భక్తి ఉంటే ఏనాడు జీవితంలో ఆశీర్వాదం రాదు, అభివృద్ధి రాదు. అన్నిటికీ మించి దేవుని యొక్క ఉన్నతమైన నిత్య జీవానికి మనం వారసులు కాలేము. అందుకే దేవుని ప్రేమించే వారికి, దేవుని ప్రేమించడం అంటే నిజంగా ప్రేమించాలి, నీ యొక్క ప్రవర్తనలో ప్రేమను చూపించాలి, నీ యొక్క పనిలో మరి యొక్క మాటలో దేవుని చూపించాలి. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన మేలు కలగడానికి నీకు సమస్తము సమకూడి జరిగిస్తాడు దేవుడు. ఆ యొక్క నిరీక్షణ, విశ్వాసం మీరు కలిగి మీకు జీవితాల్లో నిజమైన క్రైస్తవునిగా జీవించాలని ప్రభువు చేస్తున్నాను. సమయం ఇచ్చిన